తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో సహజంగానే బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత మరో 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై గులాబీ నేతలు స్పీకర్పై ఫిర్యాదు చేశారు. తర్వాత కోర్టులో పిటిషన్ వేశారు. ఇక విచారణ జరిపిన హైకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నెల రోజుల్లో విచారణ ప్రారంభించాలని అసెంబ్లీ సెక్రటరీని హైకోర్టు ధర్మస్థానం ఆదేశించింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో స్పీకర్ పీఏసీ చైర్మన్ సభ్యులను నియమించారు. చైర్మన్ పదవిని పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెంపూడి గాంధీకి ఇవ్వడం మరింత చర్చనీయాంశమైంది. ఇక ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహం అనుసరిస్తోందా? అందులో భాగమే అరికెంపూడి గాంధీ పీఏఎస్ చైర్మన్ ఎంపిక. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పరిగణించి ఎంపిక చేసినట్లుగా స్పీకర్ చేసిన ప్రకటన దేనికి సంకేతం? మిగతా 9 మందిని అలాగే ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా పరిగణిస్తారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాలలో ఇదే చర్చ. కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో 4 వారాల్లో సరైన నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సర్వత్రా ఇదే చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ అరికెంపూడి గాంధీ ఎంపిక నిర్ణయంపై రాజకీయ సంచలనం సృష్టించింది. ఇక అసలు స్పీకర్ ఏ ప్రతిపాదకన ఈ నిర్ణయం తీసుకున్నారు? దీని వెనుక ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ ఏంటా అని ఇప్పుడు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి స్పీకర్ తీసుకోబోయే నిర్ణయానికి ఏమైనా లింక్ ఉందా అన్న చర్చ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. వివిధ రాష్ట్రాలలో ఎమ్మెల్యేలపై అనర్హత కేసులను స్టడీ చేసినట్లు తెలుస్తోంది. అయితే వ్యూహాత్మకంగా ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ ఎంపిక సాగినట్లుగా తెలుస్తోంది. స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చాలా అనుమానాలకు కూడా తావతీస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. అందులో అరికెంపూడి గాంధీ ఒకరు. పీఏసీ చైర్మన్ గా ఎన్నికైన అరికెంపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే మరి మిగతా 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళ లేక కాంగ్రెస్ వాళ్ళ అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారా అనే సందేహం కూడా అందరిలో మొదలవుతుంది. అయితే సడన్ గా ఎమ్మెల్యేలు ఇలా స్టాండ్ మార్చడానికి ఒక బలమైన కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేల అనర్హత అంశం నెల రోజుల్లో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఈ పరిణామం కాస్త రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. అంటే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను అనర్హత నుంచి బయటపడేసేందుకు కాంగ్రెస్ ఈ వ్యూహం అమలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.